దానికోసం ఎందువల్లంటే ఈరోజు ఆనందపురం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న మాజీ ఏఎంసీ చైర్మన్ తలపనేని వెంకటేశ్వర్లు గారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఈరోజు ఇంత ఇదిగా భారీగా మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మన అన్న మానకొండ మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, ముఖ్యంగా మా గ్రామ ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాల వారు ఈరోజు ఇక్కడ నా అభిమానులు, జగనన్న అభిమానులు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులు ఇక్కడికి ఎంతో ఆప్యాయంగా ఇచ్చేసి మహేందర్ అన్నని ఎంతో ఘనంగా ఈ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా మేము పార్టీలో చేరటమే కాదు, పార్టీలో చేరిన తర్వాత మనం అందరం కూడా ఏ విధంగా ఈ 8-9 రోజులు వర్క్ చేయాలనో మనందరికీ తెలుసు. ఎంతో కృషి చేసి మనము అన్నకి గెలుపు అనేది తథ్యం. మనం మెజార్టీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి అఖండ మెజార్టీని తీసుకొని వచ్చి మనం అందరము అన్నకి కృతజ్ఞతగా ఎన్నడూ లేని విధంగా కందుకూరులో ఎంతో కృషి చేసి మనం అన్నని మరలా మినిస్టర్గా చూసుకోవాలని నా ఆకాంక్ష. దానికి అనుగుణంగా మనం అందరం కూడా ఎంతో కష్టించి ఈ 8-10 రోజుల కాలం చాలా క్రూషియల్ టైం, చాలా జాగ్రత్తగా ప్రతి వ్యక్తి రేపటి నుంచే బ్రహ్మాండంగా చెయ్యాలని కోరుకుంటూ అన్నని మా గ్రామం తరఫున ఆశీర్వదిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో మన గ్రామానికి కానీ మన నియోజకవర్గానికి కానీ అన్న 10 సంవత్సరాల కాలంలో ఎంత డెవలప్మెంట్ చేశాడో కందుకూరుని, ఈరోజు మనకు కూడా ఆ వాటర్ రాబోతుంది. ఆ రామతీర్థం వాటర్ అనేది ఈరోజు ఈ కరువు పరిస్థితుల్లో ఆ రామతీర్థం లేకపోతే కందుకూరు టౌన్ కూడా వలసపోయే పరిస్థితి. అదేవిధంగా టౌన్ రూపురేఖలు మార్చడంలో కానీ, పల్లెటూర్లన్నిటికీ రోడ్లు వేయటంలో కానీ చెట్టు గుడ్లు రోడ్డు కానీ, KPNM రోడ్డు కానీ ఇవన్నీ మహేందర్ రెడ్డి అన్న పెట్టి అవి తర్వాత గవర్నమెంట్ టీడీపీ వచ్చిన తర్వాత వాటిని వేయటం జరిగింది టెండర్లు పిలిచి. కాబట్టి నిత్య కృషి వలుడు, ఆయన అనుకున్నది సాధించే మనస్తత్వం మనందరికి కూడా తెలుసు. అది మనం ఆనాడు ఆ పార్టీలో ఉండా ఇంకొక పార్టీలో ఉండా ఎవరు పని చేసినా అభినందించాల్సిందే. బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసి ప్రజల్లో మంచి స్థానాన్ని సంపాదించడం జరిగింది. కాబట్టి మనం అందరం అన్నను ఆశీర్వదించి మనం అఖండ మెజార్టీతో గెలిపించాలని మన మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహేందర్ అన్న నాయకత్వం, మహేందర్ అన్న నాయకత్వం, మహేందర్ అన్న నాయకత్వం. గాను గుర్తుకే మన ఓటు ముద్ర, గాను గుర్తుకే మన ఓటు ముద్ర, గాను గుర్తుకే మన ఓటు ముద్ర. ఇంతటితో ఈ పార్టీలో చేరడానికి సమావేశమయ్యారు రామచర్ల బ్రహ్మయ్య. దొంగ రావాలి బాబు. తల్లపనేని నారాయణరావు,
తల్లపనేని శరత్, ఇంటూరి వెంకట్రావు, తల్లపనేని అయ్యప్పనాయుడు, తలమంచి సుబ్బారావు, శివ, తల్లపనేని గౌతమ్, తల్లపనేని మురళీకృష్ణ, తల్లపనేని మనోజ్ కుమార్, మందలపు మల్లికార్జున, తల్లపనేని శ్రీనివాసరావు, బొక్క చిన్నయ్య, బొక్క నరసింహరావు, చెరుకూరి మాలకొండయ్య, 15వ వార్డు సయ్యద్ కరీముల్లా, మన బాబు వాళ్ళ అబ్బాయి. సామయ్య ఎక్కడున్నారు? ఏరే అందరూ పిలుస్తుంటా దొరకమ్మా. ఈరోజు మీరు చూపించిన ప్రేమ అభిమానాన్ని శాశ్వతంగా నిలుపుకునే ప్రయత్నంలో మీరు ఇస్తున్న ప్రోత్సాహంతో ఆ కార్యక్రమాన్ని జరుపుకుంటానని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నా. సోదరులు తలపనేని వెంకటేశ్వర్లు గారు, సోదరులు లింగయ్య నాయుడు గారు కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన మొట్టమొదట మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎన్నికలు ఎక్కువ సమయం లేదు. ఈ రాష్ట్రం యొక్క స్థితిగతులను మార్చే ఎన్నికలు, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ప్రభావం చూపే ఎన్నికలు, ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాల సామాజిక సమీకరణల పట్ల మార్పు చూపించే ఎన్నికలు. ఇలాంటి గురుతరమైన ఎన్నికల్ని మనం ఎదుర్కోబోతూ ఉన్నాం. 2014 ఎన్నికల కన్నా రేపు జరగనున్న ఎన్నికలు అత్యంత ప్రాధాన్యతని రాష్ట్రంలోనే కాదు, ఈ రాష్ట్రంలో వచ్చే ఫలితాలను బట్టి ఈ దేశం యొక్క విధానాలను కూడా మార్చబోతుంది అనేది మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. వచ్చిన ఈ యొక్క ఎన్నికలని ఏమరపాటు లేకుండా ఈ ఎన్నికల యొక్క ప్రత్యేకతను గుర్తుంచుకుంటూ తప్పకుండా మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేసుకునే విధంగా ఫ్యాను గుర్తుకి సహాయం చేయమని, అలాగే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నాకు, ఈ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మీ యొక్క ఆప్యాయతని, అనురాగాల్ని పంచి ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్.